హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఇంకా ఏంటా స్వామి బయట కడుగుతున్నాను అనుకుంటున్నారా? చెప్తాం కదా, ఇంట్లో పనులు ఇద్దరం షేర్ చేసుకొని చేస్తామని. నేను ఇల్లంతా లోపల క్లీన్ చేస్తున్నాను. మా స్వామి అయితే బయట అంతా క్లీన్ చేస్తున్నారు అన్నమాట. మొత్తం కూడాను బయట అంతా నేను లోనంతా క్లీన్ చేసి బయట ముగ్గులు అయితే వేయాలి. మా స్వామి నేను లోన క్లీన్ చేసేసరికి ఆయన బయట అంతా క్లీన్ చేస్తారనమాట. ఇంకా తెల్లవారితేసరికి దేవుడి దగ్గర పువ్వులు ఉంచకూడదు కదా, నిర్మాల్యం అంతా తీసేశారు. చక్కగా తీస్తే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను నేనైతే. చూడండి, ఇంట్లోనే చాలా పనులు ఉంటాయి బయట పనుల కన్నా. బయట ఏముంది, ఊరక కడిగేయటమేను. ఇవన్నీ మొత్తం నీట్గా ఒక్కోటి సర్దుకుంటూ రావాలి నేను. అందుకని అది మగవాళ్ళ వల్ల కాదు కదా, అది బయట కడగటం ఈజీ దానికన్నా. అందుకని మా స్వామి అది తీసుకున్నారు. ఇది రోజు దేవుడి దగ్గర పెట్టే అటుకులు అన్నమాట. ప్రతిరోజు తినలేము కదా అన్నీ ఒకసారి, అందుకని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెడతా ఉంటాను. ఇలా ఒక సీసాలో వేసి పెడతాను ప్రసాదం అంతా కూడాను. ఈ ప్లేట్లు మళ్ళీ కడిగి నైవేద్యానికి రెడీ చేస్తాను. దేవుడి దగ్గర తీసిన కాయలు కూడా ఎవరొకరికి ఇస్తాను. అవి దీంట్లో పెట్టేస్తారు మళ్ళీ కలవకుండా. ఇవంతా బయట వేసి గ్యాస్ స్టవ్ ఫస్ట్ క్లీన్ చేసేసి ఇల్లు ఊడ్చేస్తాను. మొత్తం తుడుచుకుంటూ రావాలి కదా, ఊడ్చుకుంటా. చాలా పని ఉంటుంది ఇంట్లో. ఓకేనా? ఇల్లు ఊడ్చి తుడిసినాక మళ్ళీ చూపిస్తాను నేనైతే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 3 గంటలు అయింది. 3 గంటలకైతే లేచాము మేము. ఫోన్ ఎక్కడ ఉందో మా స్వామికి అర్థం కావట్లేదు, లేకపోతే టైం చూపించేదాన్ని నేను. ఇదిగోండి, ఇప్పుడు టైం అయితే 3:50 అయిందనమాట. నేను ఇల్లంతా క్లీన్ చేసి మా స్వామికి ఇస్తే ఆయన పూజ అనేది చేసుకుంటున్నారు. ఇంట్లో అయ్యప్ప స్వామి పీఠం ఉంది కదా, ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి. 3 గదులు కూడా తుడవాలి. చూడండి, బయట అంతా కడగటం వరకే మా స్వామి వంత అనమాట. అదొక్క పని. ఇంకా మిగిలిన అన్ని పనులు నేనే చేసుకోవాలి మొత్తం కూడాను. స్వామి చేత ఇలా కడిగిస్తున్నారని మీరు అనుకోవద్దు. మన పనులు మనం చేసుకోవడంలో తప్పలేదు కదా. చూడండి, బయట ముగ్గు అంతా వేశాను. ఇక్కడ కూడా వాకిట్లో కూడా ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి కదా, గుమ్మం దగ్గర వేసే ప్లేట్లు. ఆ ప్లేట్లతో అయితే ఈ ముగ్గు అయితే వేసాను అనమాట. సైడ్ డిజైన్స్ మనం వేసుకున్న ఈ డిజైన్స్ అనేది గడపకు పసుపు రాసుకోవటం ఇవన్నీ కూడాను చేశాను. ఇంకా ముగ్గులు ఇవన్నీ వేసుకునేసరికి 3ంటికి లేస్తే 3:50 అయిందనమాట ఇప్పుడు టైం. ఇంకా గిన్నెలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇవన్నీ నేనే చేసుకోవాలి. మా స్వామి మాల వేసుకున్నప్పుడే ఈ పనులన్నీ, లేకపోతే మిడ్ టైంలో అస్సలు ఒక పని కూడా చేయడం. అసలు లేకపోవటమే కష్టం. పీఠం దగ్గర పూజ అనేది చేసుకుంటున్నాడు. నిత్య దీపారాధన మా స్వామి చేస్తారు. బయట పనులన్నీ నేను చేసుకోవాలి, అంతే సేమ్. మా సాయి ఇంకా లేవలేదన్నమాట. పాపం 3:50 టైం. వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా, అందుకని వాడు పడుకున్నాడు. ఎందుకులే వాడిని డిస్టర్బెన్స్ అని లైట్లన్నీ ఆపేస్తాను, ఫ్యాన్ ఒక్కటే వేస్తాను అన్నమాట. చక్కగా ఈ టైంలో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. బయట లైట్ కూడా ఆపేస్తాను. చూడండి ఒకసారి ముగ్గులు ఎలా అనిపించినాయి, నచ్చినాయా మీకు? ఈ కార్తీక మాస టైంలోనే మన పనులు మనం ఇలా చేసుకోవటం, లేకపోతే 5:30కో 6ంటికో లెగుస్తాము. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది కదా. గడపకైతే కంపల్సరీగా పసుపు అది రాసుకోవటం. ఓకే, ఇంకా చాలా పనులు ఉంది నాకు. ఊరికే మీకు చూపిద్దామని వీడియో అనేది తీసాను అన్నమాట.
నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్త. ఇంకా దీపారాధన చేసేసరికి 4 అయిందనమాట టైం. ఇంట్లో చక్కగా దీపాలు వెలిగించుకొని బయట కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. 4 గంటలు ఈ టైంలో చాలా చల్లటి గాలి వీస్తాయి. దీపాలు చాలా అందంగా ఉన్నాయి కదా మొత్తం కూడాను. నాకు చాలా నచ్చుతుంది ఇలా కార్తీక మాసంలో ఉదయాన్నే దీపారాధన చేసుకొని చక్కగా ఇలా దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. చూడండి అంటే పెందలాడి లేకోవటం కదా. జలుబు అయితే ఫుల్ జలుబు చేసింది నాకైతే. ఇంకా ఆకాశ దీపాలు కూడా చూసారా బయట ఎలా వెలిగించాము. బయట ముగ్గు కూడా బాగా వేసుకున్నాను కదా. సింపుల్గా ఇలా చిన్న వాకిలు కాబట్టి చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చినాయా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినసరికి ఇంట్లో అంతా ఇలా ధూపం అయితే వేస్తాము కంపల్సరీగా. 2 పూట్ల ధూపం వేసి ఇంకా 3 గదులకి ఇంకా బయట కూడా తులసమ్మ దగ్గర మొత్తం ధూపం వేస్తాం అనమాట. ఇంకా నేను ఇక్కడ స్నానం చేసి వచ్చేసి కాలువ దగ్గర దీపాలు అయితే వెలిగించాలి కదా, అక్కడికైతే వెళ్దామనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజు రాత్రే ఒత్తులు అవన్నీ తీసుకుంటాను అనమాట. అన్నీ రెడీగా ఉంచుకుంటాను. కాకపోతే అన్నీ సర్దుకోను. ఇక ఉదయాన్నే అన్నీ ఒక చిన్నది క్యారీ బ్యాగ్ లాంటిది సంచి లాంటిది తీసుకొని అన్నీ దాంట్లో సర్దేసుకుంటాను నీట్గా. అదే ఇక్కడ హడావిడి. మా స్వామి అయితే వీడియో తీస్తున్నాడు. నేను చేసే పనులన్నీ వీడియో తీయాలంటే మా స్వామి, కానీ మన వెంట ఉండి ఎవరు తీయలేరు కదా. నా దగ్గర ట్రైప్యాడ్ కూడా లేదు. అందుకే నేనేమేం పనులు చేస్తున్నాను మీకు చూపించలేకపోతున్నాను అనమాట. అంతేను. అన్నీ ఏం మర్చిపోకుండా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ రాలేము కదా. ఒక కిలోమీటర్న్నర దూరం అయితే ఉంటుంది. అందుకని నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. వచ్చినాక వెంటనే మళ్ళీ వినాయకుడి గుడి దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. అన్నీ పెట్టుకుంటేనే మళ్ళీ గుర్తుండదు. వెళ్ళామన్నమాట. అప్పటికి ఎవ్వరు రాలేదు. టైం అయితే 5 అయింది. 5 కూడా కాలేదనుకుంటా నేను వెళ్ళేసరికి. 5:15 అలా అయ్యింది. ఇంకా అక్కడ లైటింగ్ ఫోక్స్ అదేమి ఉండదు అనమాట. సెల్ లైట్ తీసుకొని చేసుకోవాలి పూజ అనేది. నేను ఇంకా మా ఇంటి పక్కన ఉండే పిన్ని ఇద్దరం వెళ్ళామన్నమాట. మా స్వామి మేము ఏ పూజ చేసినా మా స్వామి అయితే పక్కన ఉంటాడనమాట. పూజ చేసేటప్పుడు మటుకి ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది కదా. అందుకని మిగతా రోజుల్లో ఏది ఎట్ట ఉన్నా సరే ఈ కార్తీక మాసాలు ఇంకా ఏదన్నా పూజలు వ్రతాలు అప్పుడు మట్టుకి మా స్వామి నేను ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము. ఈ కార్తీక మాసంలో దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా సరే ఇంకా ఉసిరి చెట్టు దగ్గర దీపాలైనా శివకేశవులకు పూజ చేసేటప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరు పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. అలానే చేయాలి. ఇంకా ఫ్యామిలీతో చేస్తే ఇంకా మంచిది. ఇంకా ఇక్కడ ఉన్న ప్లేస్లోనే నీట్గా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని ముగ్గు అది వేసుకొని పసుపు గణపతిని అనేది తయారు చేసుకొని పూజ చేయాలి కదా. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే చెప్పండి. ఈసారి వీడియోలో ఎలా చేయాలి ఏంటి ఈ ప్రాసెస్ అంతా చెప్తాను. అందరికి తెలిసే ఉంటుంది. చూసారా లైట్ ఆపితే ఎంత చీకటిగా ఉందో. ఇక్కడ ఫోన్ లైటు ఒక పక్కన బైకుది లైటు అనేది పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాను. అసలు చీకటి అనమాట. ఒక చిన్న లైట్ వెలుగు కూడా ఉండదు. అంత చీకటిగా ఉంటుంది ఇక్కడ. ఉన్న ప్లేస్లోనే మనం చేసుకోవాలి కదా. ఉన్న దాంట్లో చిన్నగా గడ్డి అండి, బాగా పచ్చని గడ్డి. నదులు కాలువలు ఒడిన ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. అలా ఉన్న దాంట్లో మేము క్లీన్ చేసుకొని పూజ అనేది చేసుకుంటాము. ఇక్కడికి ఈ కాలువ ఒడ్డుకి స్వాములు
స్నానానికి వస్తారనమాట. ఇంకా పొలాలు వెళ్ళే వాళ్ళందరూ ఆ వాటర్ని వాడుకుంటూ ఉంటారు కదా, అక్కడ తిరుగుతారు కాబట్టి మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఈ నది ఒడ్డున ఉసిరి దీపాన్ని ఇంకా 365 ఒత్తుల్ని వెలిగించుకున్నాను అనమాట ఈరోజు. ప్రతి సోమవారం ఇలానే వెలిగించుకుంటాను. మామూలు దీపాలైనా పెట్టుకోవచ్చు, కానీ నేను 365 ఒత్తులే వెలిగించుకొని ఉసిరి దీపం అనేది ఒకటైనా వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ కార్తీక మాసం మొత్తం చేస్తే ఉసిరి దీపం మంచిదన్నమాట. ఇంకా ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే మంచిది. మనకు అందుబాటులో లేదు నాకైతే. ఇంకా దీపానికి మనం నీళ్ళలో వదిలే దీపానికి బెల్లం కూడా చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టాలన్నమాట నైవేద్యంగా. వినాయకుడికి తాంబూలం, బెల్లం ముక్క, దీపధూపం, వస్త్రం అన్నీ సమర్పించి చక్కగా పూజ చేసుకుని నీళ్ళల్లో అనేది దీపాలు వదలాలన్నమాట. వీలు కుదిరితే కాలువలోని స్నానం చేసి దీపం వదిలితే ఇంకా మంచిది. మనకు అంత టైము అంత వెసులుబాటు ఉండదు కదా. నేను ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఒక పక్క పూజ చేస్తున్నాను కానీ పని టైం అయిద్దేమో, బాక్సులు పెట్టాలి కదా, టైం అయిపోతుందేమో అనేసి బాక్సులు అయితే పెడతామా అని ఆలోచించుకుంటా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. మా స్వామి మళ్ళీ బయట ఎక్కడ తినరు, మళ్ళీ ఆయనకు ఇబ్బంది అవుతుందని నేను ఇంటి దగ్గర టిఫిన్ ఇంకా అన్నం కూడా పెట్టి బాక్సులు పెట్టేస్తాను. మళ్ళీ మన కోసం ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి ఎంత ఇబ్బంది పడినా ప్రశాంతంగా కూర్చొని పూజ చేయని చెప్తున్నాడు మా స్వామి. హడావిడి పడకుండా పూజ చేసుకో, నిదానంగానే పెడుతూ. కానీ ఇప్పుడు అంత తొందర ఏం లేదు కదా, 6 గంటలకు కదా పూజ అయిపోయి వెళ్ళేసప్పటికి టైం సరిపోయిద్దిలే అని చెప్తున్నారు. కానీ మనకుండే హడావిడి మనకి ఉంటుంది కదా, అందుకనే నేను ఇక్కడ హడావిడి చేస్తున్నాను. ఈరోజు ఏంటో కానీ చల్లటి గాలి అన్నమాట. దీపాలు కూడా అసలు ఉండట్లేదు, చల్లని గాలి అంత బాగా ఇస్తుంది. బయటకు వెళ్ళాలంటేనే చల్లగా, ఈరోజు చలి కూడా వేసింది, అంత చల్లగా ఉందన్నమాట. ఇక్కడ ఏకహారతి తీసుకొని దీపాలు అనేది వెలిగించుకున్నాను. లాస్ట్న పోలిపాడ్యం రోజు చాలామంది వస్తారు కాలువ దగ్గర దీపాలు వెలిగించడానికి. పోలిపాడ్యం రోజైనా ఒక్కరోజు చేసుకున్నా చాలా అనమాట. ఈ నెల మొత్తం చేసిన ఫలితం అయితే ఉంటుంది. ఆ రోజు కూడా కాలువలో చాలామంది దీపాలు వదులుతారు. వదిలే ఒత్తులు అయితే 33 కలిపి వదులుతారనమాట. 30 రోజులకి కలిపి. ఇంకా మిగిలిన 3 ఏకాదశులు అలాంటివి తిథులు ఉంటాయి కదా, వాటికి కూడా అనుకుంటాను. అన్నిటికి కలిపి 33 ఒత్తులు వేస్తారు, వేసి వదులుతారనమాట. నేను ఇన్ని రోజులు చేసిన లాస్ట్ రోజున కూడా 33 ఒత్తులే ఆవునేతిలో వెలిగించుకొని వదులుతాను కాలువలో అనేది. చాలా మంచిదన్నమాట. కొంతమంది కాలువలో తొక్కని మట్టి కూడా తీసుకొని చేసుకొని శివలింగంలాగా పూజ చేసుకొని మళ్ళీ పూజ అంతా అయిపోయినాక నీళ్ళల్లోనే వదిలేస్తారు గంగమ్మ తల్లికి. మీరు ఎలా చేస్తారు, మీ పూజ విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇలానే చేసుకుంటాను. చేసి ఇంకా పూజ అంతా అయిపోయినాక వినాయకుడిని కూడా కదిలిచ్చి వినాయకుడిని కూడా నీళ్ళలో వదిలేస్తానమాట. అక్కడే వంచును, ఎక్కడ పడితే అక్కడ తొక్కుతారు, తొక్కకూడదు కదా వినాయకుడిని. పూజ అంతా అయిపోయిన తర్వాత దీపాల వరకు ఉంచి మొత్తం నీళ్ళలోనే కలిపేసేయాలి. నేను అలానే చేస్తాను. కొంతమంది అలా అసలు చేయరు, ఎక్కడే దీపాలు అక్కడే వదిలేసి ఎక్కడే వినాయకుడిని అక్కడే వదిలేసి పసుపు గణపతిని వెళ్ళిపోతారనమాట. నేనైతే తీసి నీళ్ళల్లోనే వదిలేస్తాను పూజ అంతా అయిపోయిన తర్వాత. ఇంక ఇక్కడ పూజ అయిపోయింది, చక్కగా ప్రదక్షిణలు చేసి నీళ్ళలో దీపం వదలటేను నేను. ఇంక ఇక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను. చూడండి అంత హడావిడిగా ఉంది ఈరోజు అయితేను. ఇంకా పూజ అంతా అయిపోయింది కదా, మా స్వామి అయితే హారతి తీసుకున్నారు. స్వామి చేత కళ్ళకి దండం పెట్టించుకొని అక్షంతలు అయితే వేపించుకొని ఇంకా దీపాన్ని అయితే నదిలో వదిలేద్దామని కాలువలో వెళ్తున్నాం అన్నమాట. అక్కడైతే బాగా జారిద్ది, అసలు ఎంత బురదగా ఉంటుందంటే చాలా బురదగా ఉంటుంది. అయినా కూడా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి, పోయినసారి వచ్చినప్పుడు మరీ తెగ జారుతుంది. అలానే వెళ్ళి ఊరక నేను అలా వదులుతాను, మా స్వామి తీసుకెళ్ళి లోపల వదిలేస్తాడనమాట దీపాన్ని అయితే. చూడండి ఎలా ఉందో అసలు లోపల పరిస్థితి ఇది అన్నమాట. కాలు వేస్తే లోపలికి వెళ్ళి కూర్చుంటాము, అంత జారుతుంది. అలవాటైన వాళ్ళు అయితే ఈజీగా ఎక్కొచ్చు, కానీ నాకు అలవాటు లేపేసరికి నేను ఎక్కలేకపోయాను. ఇంకా మా స్వామి అయితే జారదు, చిన్నగా దిగు అని చెప్తున్నారు అనమాట. ఇంకా స్వామి సహాయంతోనే నేను చిన్నగా కిందకి దిగాను అనమాట. దీపాలని పట్టుకొని దిగటం అంటే
అసలుకి చాలా జారుద్దేమో భయం వేస్తుంది. దీపాలను అయితే మా స్వామికి ఇచ్చి నేను ఎల్లకొలగా దిగేసాను రండి. బురద కదా చాలా జారిపోయిద్ది. ఇంక ఇక్కడ రియల్ వాయిస్ పెట్టాల్సింది. నేను ఎలా భయపడతా కాళ్ళు వేస్తున్నాను అనేది మీకు అర్థమయ్యేది, కానీ పెట్టలేదన్నమాట. చాలా జారుతుంది అసలుకి. నాకు అంత భయం, ఈ నీళ్ళల్లో దిగాలి ఏమన్నా ఉంటాయని ముందు అది భయం నాకు. అందుకే మా స్వామి ఏం కాదు దిగమన్నాడు. ఇంక అదే దిగేసి నీళ్ళల్లో దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇప్పుడు పద్దాకలు జనం తిరిగేదానికి ఏం లేకుండా నీళ్ళల్లో దిగాలని నాకు చాలా భయం అన్నమాట. పాములు ఏమన్నా ఉంటాయేమో, జలగలు ఉంటాయని భయం. అయినా కూడా చిన్నగా వచ్చి దండం పెట్టుకొని నీళ్ళల్లో వదిలేశాను దీపాన్ని. ఇంకా మా స్వామి ఆ దీపాన్ని తీసుకెళ్ళి లోపలికి వదిలేశాడనమాట. పాపం తడిసిపోయాడు. ఇప్పుడే చక్కగా స్నానం చేసి వచ్చాడనమాట. అయినా కూడా నీళ్ళల్లో దిగాలి కదా దీపాలు. నీళ్ళు ఎలా ఎటువైపు ప్రవహిస్తున్నాయో అటువైపు వాటను చూసుకొని దీపం అనేది వదలాలి, లేకపోతే దీపంలోకి నీళ్ళు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో బాబాయ్ కూడా వచ్చి దీపాలు అనేది వదులుతున్నాడు. మా ఇంటి పక్కన వాళ్ళే, మీ ఇద్దరం కలిసి వచ్చామన్నమాట అందరం. వాళ్ళు కూడా చక్కగా ఇక్కడ దీపాలు అనేది వదిలేస్తున్నాడు. వాళ్ళేమో అరటిపొత్త తెచ్చుకున్నారు, మేమేమో కొబ్బరి చిప్పలో దీపాలు వెలిగిస్తున్నాము. నీళ్ళల్లో దిగాలంటే అందరికీ భయమే కదా, అందుకే వాళ్ళు తెచ్చి వదులుతున్నారనమాట. మా దీపం వదిలేసాము, వెళ్తుంది. చక్కగా దండం పెట్టుకొని మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వాలుగా లేదు, నీళ్ళు పారుదలే. ఆకులకి అంటుకుంటుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసి చెప్పాను కదా బాక్స్ పెట్టాలని చెప్పేసి, ఇంకా పప్పు అయితే కడుక్కొచ్చి బియ్యం అయితే కడిగి అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా ఈరోజు దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. అదే దోసకాయ అయితే కోస్తున్నాను. చేదు చూడకుండా కోసాను ముందు, తర్వాత ఎందుకు డౌట్ వచ్చి చేదు చూస్తే అసలు 2 దోసకాయలు చేదుగా అయిపోయినాయి. ఇంకొక దోసకాయ తీసుకొని చెక్కు తీసినాను. అసలే తొందరగా ఉంటే ఇలా లేట్ అయిపోయింది ఒక్కోసారి. అయినా కూడా చేయాలి కదా, తప్పదు కదా. ఇంకా అన్నీ కోసి పొయ్యి మీద వేసి గుడికి వెళ్ళాలి. మళ్ళీ వినాయకుడి గుడిలో దీపం వెలిగించుకుంటేనే నాకు ఇంకా మనసు ప్రశాంతంగా అనిపించిద్ది అనమాట. సోమవారం వెళ్తాను, నాకు అలవాటు. కార్తీక మాసం మొత్తం వినాయకుడి గుడిలోనే దీపాలు వెలిగించుకుంటాను. ఏ గుడిలో వెలిగించినా వెలిగిపోయినా వినాయకుడికి ఒక్కడికి వెలిగిస్తే చాలు, సకల దేవతలకి వెలిగించిన ఫలితం ఉంటూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ గుడికి అయితే వచ్చేసాము. ముందు వినాయకుడికి ఇంకా పూజ చేయలేదన్నమాట వినాయకుడి గుడిలో. ఇంకా అందరూ వచ్చి దీపాలు పెట్టుకుంటున్నారనమాట. నేను కూడా వెళ్ళి సేమ్ ప్రాసెస్ అక్కడైతే ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడ కూడా 365 ఒత్తులు ఉసిరి దీపం పెట్టుకొని, ఇక్కడ కాకపోతే పసుపు గణపతిని చేసుకోము, వినాయకుడిని అయితే చేసుకోకుండా మామూలుగానే దీపాలు వెలిగించుకొని చక్కగా పూజ అయితే చేసుకొని హారతి ఇచ్చేసాను. ఈరోజు వినాయకుడి గుడిలో 1,00,000 దీపోత్సవం అనమాట. సాయంత్రం అది కూడా ఒక షార్ట్ వీడియో కింద చేసి పెడతాను, చూడండి. చక్కగా పూజ అంతా చేసుకొని ఇంటికైతే అయిందా. ఎప్పుడు స్వామి పెందనాడు వెళ్ళాలని చెప్పా కదా, నేను పనికి చేస్తూనే ఉంటాను కదా. వీడియో తీసుకొని వచ్చా, వీడియో తీస్తున్నానని చెప్పలేదు. ఏమంటానని కదా, ఒకసారి తిడతావు కదా స్వామి, అందుకని నువ్వు లేచేవి, నేను లేస్తే లేచావు. నేను అలారం పెట్టుకున్నా తెలుసా, అలారం పెట్టుకొని లేచా. ఏం స్వామి గారిలా గూరెలు స్వామి రాయ్యపరారా అదుకోరా మమ్మెలుకోరా గంటల 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 ఉన్నావు, కొండల 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 ఉన్నావు, శబరి కొండల ఉన్నావు స్వామి అయ్యప్ప నీవు. ఇంకా టిఫిన్ అయితే వేసేసాను అనమాట. గారెలు మా స్వామి తింటున్నాడు. ఇప్పుడు టైం 6:15 పోయింది, 6 కూడా అవ్వలేదు, 6 అవుతుందంట. చట్నీ కూడా చేశాను, పల్లీలు శనగపప్పు వేసి చట్నీ చేశాను. తిరగమాట వేసి అంత టైం కూడా లేదు, తినేస్తున్నారు. మళ్ళీ బయటకు వెళ్ళి తినాల్సి వచ్చిందని ముందుగానే ఇంట్లో రెడీ చేశాను.
ఇబ్బంది ఎందుకులే అని చెప్పేసి క్యారేజ్ కూడా రెడీ అవుతుంది. అన్నీ కలిపి పెట్టేసి వెళ్ళాను కదా గుడికి వెళ్తా. అన్నం కూడా పెట్టేసాను, దగ్గరే కాబట్టి ఈజీగా వెంటనే వచ్చేసాను. పప్పు అయితే ఇంకా విజిల్ వస్తూనే ఉంది. ఇంకా క్యారేజీలు కూడా కడుక్కొచ్చి రెడీగా పెట్టేసాను, వెంటనే పెట్టేయచ్చు కదా. అందుకని వీళ్ళు ఎగలేదుగా. వీడు ఏంది అసలు ఇన్ని యాంగిల్స్లో పడుకుంటాడు, నిద్రపోతూనే ఉన్నాడు సాయి. తెల్లవారిపోయింది చూడండి చక్కగా. ఇప్పుడు ముగ్గులు బాగా కనపడతాయి. ఇంకా మా స్వామికి అయితే గారెలు వేసి ఇచ్చాను. ఆయన అయితే దోశ తినలేదనమాట. పిల్లలకి దోశ అడిగారు, ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి వేసి ఇవ్వాలి కదా. మా పాప దగ్గరికి వెళ్తా టిఫిన్ ఇచ్చేసి వెళ్తానన్నాడు. అందుకని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాను. రోజు ఇవ్వంలేండి, ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు తీసుకెళ్ళిస్తాము, ఎందుకంటే అక్కడ తీసుకొని ఇవ్వరు. ఆల్రెడీ ఒక దోశ వేసాను. ఇంకా కాఫీ కలుపుకొని తాగుదామని చెప్పేసి పాలైతే పెట్టాను. ఇదిగోండి క్యారేజీ సర్దుతున్నాను. అన్నీ ఇలా హడావిడిగా ఉన్నాయి, మొత్తం సర్దేసేయాలి. బయట బోల్డ్ గిన్నెలు ఉన్నాయి, ఇప్పుడు చాలా గిన్నెలు అయితే వస్తాయి, మొత్తం సర్దుకోవాలి. ఈరోజు ఎందుకో దోసకాయలు చెప్పాను కదా, చేదు వచ్చేసినాయి 2 దోసకాయలు. వేస్ట్ పడేయాలి అనిపించట్లేదు. పైన బాగుంటే మటుకు చట్నీ కంపల్సరీ చట్నీ చేస్తాను. సో నీట్గా కడిగేసి, హడావిడి కదా అంతగా పొద్దున్నే, అందుకని ఎక్కడెక్కడే ఉంటాయి. తర్వాత నిదానంగా అన్నీ సర్దుకుంటానులేండి వీళ్ళని పంపించిన తర్వాత. మా సాయికి కూడా బాక్స్ పెట్టేసి టిఫిన్ వేసి ఇప్పుడే లేసాడు, చక్కగా స్నానం చేసి. కానీ మనం రిస్క్ చేసిన పొద్దున్నే లేచి ఈ పనులు చేసుకోవటం, పూజ చేసుకోవటం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఊరక మొద్దులాగా పడుకోవటం కన్నా చక్కగా లేచి మన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది కదా. మిగిలిన రోజుల్లో ఇలా ఎందుకు ఉండలేకపోతున్నామో మనకు అర్థం కావట్లేదు. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో తప్పితే మిగిలిన రోజుల్లో ఒళ్ళు బద్ధకం అన్నమాట, లేకపోలేము. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటగది అంతా సర్దేసి ఇలా కర్టన్ అయితే వేసేస్తాను. ఎందుకంటే మిషన్ దగ్గరికి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, మన ఇంటి దేవుడు ఎవరికి కనపడకూడదు అనమాట. ఈ వీడియోలో అయితే తీస్తున్నాను కానీ బయటికి అయితే ఎవరికి కనపడనివ్వను, కర్టన్స్ వేస్తాను. ఎందుకంటే నేను ఈ గదిలో ఉంటాను కాబట్టి ఎవరొకళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇంకా ఈ మధ్య గదిలో కూడా కర్టన్ వేసేస్తాను, ఇంకా ఏం కనపడదు అనమాట. ఇంకా ఈ గదిలోకి వచ్చి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతారు కానీ లోపలికి వెళ్ళలేరు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఈ రోజే అప్లోడ్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.